హాయ్, వెల్కమ్ టు కేఎఫ్ఏ మ్యాథ్స్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఒక దొంగ పోలీసు సంబంధించినటువంటి లెక్కని చర్చించుకుందాము. దొంగ పనేంటి? దొంగతనం చేయడం. పోలీసు పనేంటి? ఆ దొంగను పట్టుకోవడం. ఇప్పుడు ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేశాడండి. ఈ దొంగతనం చేయడాన్ని పోలీసు ఆయన చూశాడు. చూసి గమ్మునుంటాడా పోలీసు ఆయన? దొంగను పట్టుకోవాలి కదా. సరే, దొంగ ఏమన్నా గమ్మునుంటాడా? పరిగెత్తుతాడు కదా. సరే, దొంగ ఇలా నేరుగా పరిగెత్తాడండి. ఎంత దూరం పరిగెత్తాడంటే 100 మీటర్లు పరిగెత్తాడు. ఎంత దూరం పరిగెత్తాడు? 100 మీటర్లు పరిగెత్తాడు. వెనక నుంచి పోలీసు ఆయన కూడా పరిగెస్తూనే ఉన్నాడు. సరే, పోలీసు ఆయన్ని కన్ఫ్యూజ్ చేయాలని ఈ దొంగ ఆయన ఏం చేశాడంటే రైట్ సైడ్ తిరిగి కరెక్ట్ గా 90 డిగ్రీస్ రైట్ సైడ్ తిరిగి 7 మీటర్లు పరిగెత్తాడండి. 7 మీటర్లు పరిగెత్తాడు. మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఏమండి దొంగ పరిగెత్తేటప్పుడు మీటర్లు గొలుచుకుంటూ పరిగెస్తాడా, 90 డిగ్రీస్ చూసుకుంటూ పరిగెస్తాడా అని. అలా ఏం చూసుకోడు. మనం చూసుకుంటాము, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేది మనం కాబట్టి. సరే, ఇలా 7 మీటర్లు పరిగెత్తిన తర్వాత మళ్ళీ పోలీస్ ఆయన్ని కన్ఫ్యూజ్ చేయాలని మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ నేరుగా 76 మీటర్లు పరిగిస్తాడండి. 76 మీటర్లు పరిగెత్తిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది. పెద్ద మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు మీదకెక్కి పైన ఆకుల్లో కూర్చుంటాడండి. పోలీస్ ఆయన వచ్చాడు, చుట్టూ చూసుకున్నాడు, ఎక్కడా కనపడలేదు. చెట్టు మీద మాత్రం చూడలేదు. సరే, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటాడులే అని చెప్పి అటువైపే ఆ ఏరియాలోనే తచ్చాడుతున్నాడు. కానీ దొంగ మాత్రం చెట్టు మీదనే దాక్కుని ఉన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, దొంగ దొంగిలించిన ఇంటి నుంచి, అంటే ఏ అనేటటువంటి ఈ ఇంటి నుంచి దాక్కున్నటువంటి మర్రి చెట్టు ఎంత దూరంలో ఉంది? షార్ట్ కట్ లో ఇలా తిరుక్కొని వస్తే కాదు, నేరుగా ఇలా వస్తే ఎంత దూరంలో ఉంటుంది అనేది క్వశ్చన్. 100 మీటర్లు ముందుకు పరిగెత్తిన తర్వాత రైట్ తీసుకొని 7 మీటర్లు పరిగెత్తాడు. మరలా రైట్ తీసుకొని 76 మీటర్లు పరిగెత్తి అక్కడ చెట్టు మీదకెక్కి కూర్చున్నాడండి. ఇప్పుడు దొంగిలించిన ఇంటి నుంచి చెట్టు ఎంత దూరంలో ఉంది? ఈ లెక్కని మీరు చేయడానికి ఏ ఫార్ములాని యూజ్ చేస్తారో, ఏ సూత్రాన్ని ఉపయోగిస్తారో నాకు తెలియదండి. పైథాగరస్ సూత్రాన్ని ఉపయోగిస్తారో, లేకపోతే ఆర్కిమిడిస్ సూత్రాన్ని ఉపయోగిస్తారో, లేకపోతే ఇంకేదైనా సూత్రాలను ఏమైనా ఉపయోగిస్తారో తెలియదు. కానీ ఈ లెక్కకి ఆన్సర్ కనుక్కొని మీరు కామెంట్ సెషన్ లో పెట్టాల్సిందిగా కోరుతున్నానండి. ఇదే వీడియోలో ఇంకొక లెక్క కూడా చెప్తానండి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇది ఇంకొకటి రెండవ లెక్క అండి. ఈ రెండో లెక్క ఏంటంటే, దీర్ఘ చతురస్రాకారము కలిగినటువంటి ఒక గుడ్డు ఉందండి. దీర్ఘ చతురస్రాకారం కలిగినటువంటి ఒక గుడ్డ. ఈ గుడ్డ యొక్క కొలతలు ఏంటంటే, పొడవు 120 సెంటీమీటర్లు, వెడల్పు 90 సెంటీమీటర్లు. పొడవేమో 120 సెంటీమీటర్లు అండి, వెడల్పు 90 సెంటీమీటర్లు. అయితే ఈ గుడ్డను ఉపయోగించి గుడ్డ వేస్ట్ కాకుండా మీరు
ఎన్ని కర్చీఫులు అంటే చేతిగుడ్డలు తయారు చేయగలరు? గుడ్డ వేస్ట్ కాకుండా ఎన్ని కర్చీఫులు తయారు చేయగలరు? మీరు ఒక విషయం అడగొచ్చు, ఏమండి చేతిగుడ్డ కొలతలు ఇస్తే కదా అని. చేతిగుడ్డ కొలతలేమీ ఇవ్వబడవు. కాకపోతే చేతిగుడ్డకు ఉన్నటువంటి లక్షణం, ఒక చిన్న హింట్ మీకు తెలుసు, చేతిగుడ్డలు వాడకుండా ఏమీ లేము. ఏ చేతిగుడ్డ తీసుకున్నా కూడా చతురస్రాకారంలోనే ఉంటుంది కానీ దీర్ఘ చతురస్రాకారంగా ఉండదు. కాబట్టి స్క్వేర్ టైప్ లో ఉంటాయి చేతిగుడ్డలంటే. అలాంటి చేతిగుడ్డలు గుడ్డ వేస్ట్ కాకుండా ఎన్ని కర్చీఫ్లు తయారు చేయగలము అనేది, ఈ 2 ప్రశ్నలకు సమాధానాలు మీరు కామెంట్ సెషన్ లో పెట్టినట్లయితే నెక్స్ట్ నా వీడియోలో ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాతనే మిగతా క్వశ్చన్స్ ని బిగిన్ చేయడం జరుగుతుందండి. ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలను డిఎస్సి V5 వీడియోలో వివరించడం జరుగుతుందండి. ఈ లోపల మీరు కామెంట్ సెషన్ లో సమాధానాలు పెట్టాల్సిందిగా కోరుతున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి ఎవరో ఒకరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.